నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సౌత్ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్కి వార్నింగ్ వెనుక ఏంటి? చైనా ఇంటెన్షన్ ఏంటి? చైనా ఎందుకు వార్నింగ్ ఇస్తుంది ఫిలిప్పీన్స్కి? అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్ళ, అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో జరిగిన సంప్రదింపుల ప్రక్రియ విఫలమైన తర్వాత చైనా ఈ రకమైన వార్నింగ్కి దిగటం, దీని వెనకాల ఇతర ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేస్తున్నాయా? చైనా మీద ఒత్తిళ్ళు ఏమైనా పనిచేస్తున్నాయా? రష్యా ఒత్తిడి పనిచేస్తుందా? యుఎస్ ఒత్తిడి పనిచేస్తుందా? లేకపోతే మిగిలిన దేశాలు? మనకు తెలిసిందా, ఫిలిప్పీన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎస్ రెండు కలిపి సౌత్ చైనా సీలో జాయింట్ ఎక్సర్సైజ్ చేశాయి, మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజ్. చైనాకి అది కంటగింపుగా ఉంది. సౌత్ చైనా సీ మొత్తం మీద తన ఆధిపత్యం ప్రకటించుకోవాలని చైనా చేస్తున్న విపరీత ప్రయత్నం వెనుక ఒక బలీయమైన కారణం ఉంది. దాదాపు $3 ట్రిలియన్ వాణిజ్యం ఈ సౌత్ చైనా సీ మీదుగా నడుస్తుంది. దాని మీద తాను పట్టు కోల్పోవటం అది చైనాకి సుతరాము ఇష్టం లేదు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, మరోపక్క మిలిటరీలో 9 మంది జనరల్స్ రేపో మాపో తిరుగుబాటు చేయబోతున్న పరిస్థితి. ఆల్రెడీ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ ఆయన్ని తొలగించారు, అరెస్ట్ చేశారు. ఒక మినిస్టర్ని తొలగించారు, అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత మిలిటరీలో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో తిరుగుబాటు మొదలైంది. 9 మంది జనరల్స్ రేపు తిరుగుబాటు చేయబోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇది బాగా తెలిసిన విషయం, అవగాహనకు వచ్చే విషయం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చిన్నది చేసి చూపించడానికి ఇంకో పెద్ద సమస్య సృష్టించడం, లేదా దేశ ఆంతరిక భద్రత లేకపోతే దేశ సార్వభౌమాధికారాన్ని శత్రువులు ప్రశ్నిస్తున్నారంటూ ఒక తప్పుడు ప్రచారం చైనా తీసుకొచ్చి ప్రజలందరినీ కన్సాలిడేటెడ్గా ఒకే మాట మీద నిలబడేలా చేయటం, అందులో ఆ ఎత్తుగడలో భాగంగానే ఫిలిప్పీన్స్కి వార్నింగ్. ఒకసారి చూద్దాం. ఇంతకుముందు చూస్తే కనుక 2016లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇన్ ద హేగ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పిందంటే, చైనాస్ క్లైమ్స్ వర్ నాట్ సపోర్టెడ్ బై ఇంటర్నేషనల్ లా, ఏ డెసిషన్ దట్ బీజింగ్ రిజెక్ట్స్. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి చైనా పెడుతున్న కండిషన్స్, చైనా పెడుతున్న షరతులు, చైనా చేస్తున్న క్లెయిమ్స్ వాటికి విరుద్ధంగా ఉన్నాయి అని చెబితే బీజింగ్ తీసి అవతల పారేస్తుంది, డస్ట్బిన్లో పడేస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హేగ్లో ఉంది. వాళ్ళు చెప్తే ఏకముక్కలా తీసి అవతల పారేసింది చైనా. అసలు ఎక్కడ మొదలైంది ఈ వివాదం, ప్రస్తుతం ఎలా నడుస్తోంది, దాని వెనకాల ఉన్న కారణాలు కూడా ఒకసారి వెళ్దాం మనం. మొన్నటికి మొన్న చైనాస్ మిలిటరీ జాయింట్ సీ అండ్ ఎయిర్ ప్యాట్రోల్స్ సౌత్ చైనా సీలో చేసింది. చైనా మిలిటరీ బోత్ నావికా దళ విన్యాసాలు అండ్ వాయు దళ విన్యాసాలు కూడా రెండూ చేస్తుంది. ఎందుకంటే చేసినట్టు ఎవరు అఫీషియల్గా చెప్పారు కూడా. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సదరన్ థియేటర్ కమాండ్ స్పోక్స్ పర్సన్ ఈ విషయం చెప్పారు. ఓ పక్క సంక్షోభం సదరన్ థియేటర్ కమాండ్లో ఉంది. అక్కడి నుంచి 9 జనరల్స్ తిరుగుబాటు చేస్తున్నారు. సో వాళ్ళని ఎంగేజ్ చేశాడు జీ జిన్పింగ్. సో ఈ తిరుగుబాటు ముందర మనం మాట్లాడుకుందాం, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం. ముందరైతే మనకి సౌత్ చైనా సీలో పెద్ద డేంజర్ ఉంది, అర్జెంటుగా మీరు వెళ్ళి నావికాదళ వాయుదళ విన్యాసాలు, వాయుసేన విన్యాసాలు మీరు అక్కడ చేయాల్సిందంటే ఇక్కడ జాయింట్ సీ అండ్ ఎయిర్ పెట్రోల్స్ రెండు కూడా అక్కడ నిర్వహించింది. సరే, ఆయన ఏం చెప్పారు? సదరన్ థియేటర్ కమాండ్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA సదరన్ థియేటర్స్ కమాండ్ టియాన్ జున్లీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీన్స్ హ్యాస్ కోర్టెడ్ కంట్రీస్ అవుట్ సైడ్ ద రీజియన్ టు ఆర్గనైజ్ జాయింట్ పెట్రోల్స్ అండ్ రైజ్డ్ సెక్యూరిటీ రిస్క్ ఇన్ ద రీజియన్. అంటే మనం చేస్తే లౌక్యం, అవతలవాడి చేస్తే రాజకీయం అనమాట. చైనా అందుకు మినహాయింపేం కాదు. ఫిలిప్పీన్స్ ఆ సౌత్ చైనా సీలో బయట కంట్రీస్ని తీసుకొచ్చి జాయింట్ పెట్రోల్స్ చేస్తుంది, ఎయిర్ పెట్రోల్స్ అండ్ నావల్ సీ పెట్రోల్స్ చేస్తుంది. ఇవి సెక్యూరిటీ రిస్క్కి దారితీస్తాయి. అంటే చైనా ప్రాదేశిక సమగ్రతకి, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే రీతిలో ఈ ఫిలిప్పీన్స్ ఇది చేస్తోందని. చైనాతో పోలిస్తే ఫిలిప్పీన్స్ ఎంతండి? చిన్న కంట్రీ. ఫిలిప్పీన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? చేసే పరిస్థితులకి కారణం ఎవరు? దానికి దోహదం చేసిన రీజన్స్ ఏంటి, లాజిక్ ఏంటి? ఇవి చైనా మాట్లాడదు. తనకు అనుకూలమైనది మాత్రమే, ఎడిటర్ వర్షన్ మాత్రమే బయటికి. చైనాకు మొదల నుంచి ఉన్న అలవాటే. ఆ ఇనుప కచ్చడాల వెనక ఏం జరుగుతోంది బయటికి ఫిల్టర్డ్ వర్షనే వస్తుంది బయటికి. లోపల ఎంత అమానవీయంగా అక్కడ జరుగుతూ ఉంటాయి సంఘటనలు, అవన్నీ చైనా మాట్లాడదు వాటి గురించి. బట్ ఈ రోజున ప్రపంచం కుగ్రామం అయిపోయిన తర్వాత టెక్నాలజికల్గా జరుగుతున్న అన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. చైనా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, చైనా మిలిటరీలో జరుగుతున్న తిరుగుబాటుతో సహా మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. సరే, ఇంకేం ఆయన చెప్పుకుంటూ వచ్చాడంటే, టియాన్ జున్లీ, థియేటర్ కమాండ్ ఫోర్సెస్ రిమైన్ ఆన్ హై అలర్ట్
రిజల్యూట్లీ సేఫ్ గార్డింగ్ చైనాస్ నేషనల్ సావెనిటీ అండ్ మ్యారిటైమ్ రైట్స్. మనం ఇంతకుముందు చెప్పిందే, చైనా మ్యారిటైమ్ రైట్స్ అంటే సముద్ర తీరం మీద చైనాకున్న హక్కులు, చైనా సార్వభౌమాధికారాన్ని సదరన్ థియేటర్ కమాండ్ ఫోర్సెస్ రక్షిస్తున్నాయి. అండ్ ప్రాదేశిక సమగ్రతకి అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి. యాడింగ్ దట్ ఆల్ మిలిటరీ యాక్టివిటీస్ దట్ సీక్ టు స్టర్ అప్ ట్రబుల్ ఇన్ ద సౌత్ చైనా సీ ఆర్ క్రియేట్ ఫ్లాష్ పాయింట్స్ ఆర్ ఫుల్లీ అండర్ కంట్రోల్. ఫిలిప్పీన్స్ మీద నెపం వేస్తుంది. ఫిలిప్పీన్స్ భుజాల నుంచి అమెరికా చేస్తున్న ప్రయత్నాలని మేము ఖండిస్తున్నాం. మేము పూర్తి కంట్రోల్లో ఉంచుకున్నాం సౌత్ చైనా సీ. సముద్రం మీద కంట్రోల్ ఏంటండి? అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉంటాయి, ఎవరు కాదనలా. బట్ చైనా ఏమనుకుంటుందంటే సౌత్ చైనా సీ అంతా మాదే అనుకుంటుంది. ఎందుకంటే దాని వెనకాల వ్యాపార వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి అక్కడికి కూడా వద్దాం. ఫిలిప్పీన్స్ ఎంబసీ అయితే, బీజింగ్లో ఉన్న ఫిలిప్పీన్స్ ఎంబసీ దీని మీద నోరిప్పట్ల. ఎందుకంటే వెనకాల ఉన్నది యూఎస్ కాబట్టి వాళ్ళకి ఇదేదో ఫిలిప్పీన్స్ చేస్తుంది కరెక్టు, చైనా చేస్తుంది తప్పు అనే మీమాంస పక్కన పెడితే, అసలు సౌత్ చైనా సీ మీద చైనా ఎలా పరిపూర్ణమైన అధికారాన్ని కోరుకుంటుందనేది ఇక్కడ పెద్ద క్వశ్చనబుల్ ఆస్పెక్ట్ అన్నమాట. ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్ రెండూ కలిపి జాయింట్ మ్యారిటైమ్ డ్రిల్స్ చేసినాయి సౌత్ చైనా సీలో. అండ్ ఫర్ ద 7th టైం ఎర్లియర్ దిస్ మంత్, ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే ఈ నెల మొదట్లో చేసినాయి జాయింట్ మ్యారిటైమ్ డ్రిల్స్ చేసినాయి. అంటే నావికాదళ విన్యాసాలు చేసినాయి. ఇది ఏడాది ఇప్పటిదాకా 7వసారి చేయటం. చైనాకు సహజంగానే ఒక భయం ఉంటుంది, భీతావహమైన పరిస్థితి చైనా ఉన్నది. టెన్షన్స్ హ్యావ్ కంటిన్యూడ్ టు రన్ హై బిట్వీన్ చైనా అండ్ ద ఫిలిప్పీన్స్ ఓవర్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఇందాక ముందే చెప్పుకున్నట్టు దక్షిణ చైనా సముద్రంలో ఈ అంటే ఆధిపత్య పోరు, ఒక రకంగా నా టెరిటరీ ఇది, నేను ఇక్కడ వరకు వస్తాను అంతర్జాతీయ జలాల్లో అని ఫిలిప్పీన్స్ అంటే, అసలు నీకు ఏం హక్కు ఉందని ఇక్కడ దాకా వస్తామని చైనా గట్టిగా కొట్లాట పెట్టుకుంటుంది. చైనా ఒక్క దేశమే కాదు, చాలా దేశాలతో కొట్లాట పెట్టుకుంది. చైనా సీ అంతా, సౌత్ చైనా సీ అంతా మాదే, ఏదో మేము దయతలిచి వదిలేసాం కాబట్టి మీరు ఆ పక్కన తిరగగలుగుతున్నారు, మ్యారిటైమ్ యాక్టివిటీస్ మీరు చేసుకోగలుగుతున్నారు అనే ధోరణిలో, పెత్తందారి ధోరణిలో చైనా వ్యవహరిస్తుంది. పెత్తందారి అంటే చైనాలో ఉన్న మార్క్సిస్టులు, మావోయిస్టులకి బాధ కలగచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పే థియరీ ప్రకారం అయితే ఇది పెత్తందారియే, కానీ వాళ్ళ థియరీ ఎక్కడ ఫాలో కట్టలేదు కదా. క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ అప్రోచ్ తోటి వాళ్ళు వెళ్తున్నారు, మార్క్సిస్ట్ అప్రోచ్ తోటి వెళ్తున్నారు. ఇంకా మనం కనుక చూస్తే ఎందుకు చైనా ఇంత పర్టికులర్గా ఉందంటే, more than $3 trillion ఆఫ్ యాన్యువల్ షిప్ బోర్న్ కామర్స్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు సముద్ర మీద జరిగే వాణిజ్యం కరెక్ట్గా వాణిజ్యమే, ఏటా $3 trillion వాణిజ్యం ఇక్కడ జరుగుతుంటే దాని మీద చైనా పట్టు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎప్పుడైతే ఆర్థికంగా బలహీనపడతామో శత్రువు బలపడతాడు. శత్రువు ఎవరు చైనాకి? యుఎస్ఏ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. శత్రువుకు సహకరిస్తున్నది ఎవరు? ఫిలిప్పీన్స్. చైనా మోపుతున్న అభియోగం. చైనా క్లెయిమ్స్ ఆల్మోస్ట్ ది ఎంటైర్ సౌత్ చైనా సీ. మనకి ఇక్కడ ఓం ప్రథమం దగ్గర మొదలెడితే చివరి దాకా మాదే సౌత్ చైనా సీ అని అంటూ, ఇంక్లూడింగ్ ద పార్ట్స్ క్లెయిమ్డ్ బై బ్రూనే, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం. ఈ 5 దేశాలు ఈ దక్షిణ చైనా సముద్రంలో క్లెయిమ్ చేసుకుంటున్న పార్ట్స్ అన్నీ కూడా మావే అంటోంది. అది ఏ రకంగా? అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దాని ప్రకారం మరి ఈ 5 దేశాలకి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. బ్రూనైకి ఉంది, ఇండోనేషియాకు ఉంది, మలేషియాకు ఉంది, ఫిలిప్పీన్స్కి ఉంది, అండ్ వియత్నాంకి కూడా హక్కులు ఉన్నాయి. 5 దేశాలకి ఉన్న హక్కులని కాలరాసి మొత్తం నాదే, మొత్తం సముద్రంలో ఉన్న జలం అంతా నేనే తాగేస్తాను, మొత్తం వ్యాపారం అంతా నేనే చేసేస్తాను అనే విపరీత పెడ ధోరణి చైనాని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. మనం ఇందాకే చెప్పుకున్నట్టు 2016లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హేగ్లో ఉన్న ఆర్బిట్రేషన్ చెప్పేది ఏంటంటే, చైనా వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. అయితే చైనా దాన్ని అంగీకరించట్లేదు. చూద్దాం, అంటే మిలిటరీ జనరల్స్ తిరుగుబాటు నుంచి డైవర్షన్ కోసమే ఇప్పుడు జాయింట్ ఎక్సర్సైజ్ చేసిందా, అంటే సీ అండ్ ఎయిర్ పెట్రోల్స్ చేసిందా, లేకపోతే ఫిలిప్పీన్స్ని కంటైన్ చేయడం కోసం ఫిలిప్పీన్స్ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు చేసిందా, లేకపోతే ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమవుతున్న చైనా దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిందా, లేకపోతే దేశ ప్రాదేశిక సమగ్రత అలాగే అంతర్జాతీయ చైనా సముద్రం అంతా, దక్షిణ చైనా సముద్రం అంతా మనదే అని ప్రజలకి సంకేతం ఇచ్చి వాళ్ళలో ఒక జాతీయ భావాన్ని ఉద్దీపింపజేయడం కోసం చేసిందా? చైనా ఏదైనా చేస్తే దాని వెనకాల 100 కుట్రలు ఉంటాయి. 100 కుట్రల వెనకాల 1000 తప్పుడు వ్యూహాలు ఉంటాయి. సో ఇవన్నీ డే బై డే అన్నీ బయటకు వస్తాయి. దట్ డజంట్ మీన్
ఇవాళ ఫిలిప్పీన్స్ అమెరికా కలిసి దక్షిణ చైనా సముద్రంలో చేస్తున్న సంయుక్త విన్యాసాలు యుద్ధ విన్యాసాలు కరెక్ట్ అని చెప్పడం కాదు. బట్ చైనా చేస్తుంది అయితే ఖచ్చితంగా తప్పే.